సుధాకర్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. నిజంగా ఈ ప్రపంచంలో ఒక బిడ్డ యొక్క మంచిని మేలును కోరేటటువంటి ఏకైక వ్యక్తి తల్లి, తర్వాత తండ్రి. పిల్లలు ఎంతో నవ్వుతూ వాళ్ళ అమ్మలను ఇష్టంగా పూజించుకుంటున్నారు. ఎంతో గొప్ప స్థానాన్ని కలిగినటువంటి తల్లులు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు. మరియు పిలిచిన వెంటనే వచ్చేసిన విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి, పత్రికా విలేకరులకు మరియు పుర ప్రముఖులకు నా యొక్క నమస్సుమాంజలు. జిల్లా ఉన్నత పాఠశాల అభ్యాసం అందిస్తే ఉత్తమ భావి భారత పౌరులుగా నిలుస్తారు. భవిష్యత్ తరాలకు అందించగలిగే గొప్ప బహుమతి ఏదైనా ఉంది అంటే అది విద్య మాత్రమే. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర. సర్వేపల్లి ఇది అందరికీ మంచి ఇన్స్పిరేషన్. మా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతానని, పాఠశాల అనంతరం వారి చదువుకు ఇంటి వద్ద ఎలాంటి తీర్చిదిద్దడానికి తోడ్పాటు అందిస్తానని తెలియజేస్తున్నాను. పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలలో నిరంతరం పాల్గొని ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తానని తెలియజేస్తున్నాను. పిల్లల బంగారు భవిత వారి విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు శారీరక, మానసిక, నైతిక వికాసానికి కృషి చేస్తానని, పిల్లల ఉన్నతి కోసం పూర్తిగా సహకరిస్తూ నవ సమాజ నిర్మాణం కోసం నా వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేయుచున్నాను. అంతఃకరణ శుద్ధిగా ఇవన్నీ పాటిస్తే మన పిల్లల భవిష్యత్తు అద్భుతం. శ్రీ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారికి, అలాగే డిఈఓ గారికి, ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులకి, ఎస్ఎన్సి చైర్మన్, మెంబర్స్, ఇతర పెద్దలు, విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, మీడియాకి, అలాగే ఇతర సమాజంలో ఇక్కడ అటెండ్ అయినటువంటి ఎన్జిఓస్, ఎన్ఆర్ఐస్ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్రతి పాఠశాలలో, మన జిల్లాలో, రాష్ట్రంలో అన్ని ప్లేసుల్లో కూడా ఒకేసారి ఏర్పాటు చేయాలని మన హెచ్ఆర్డి మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు నిర్ణయించి ఇదొక ఉత్సవంలాగా జరగాలని, ఈ యొక్క మీటింగ్లో ఆయా పాఠశాల యొక్క అభివృద్ధికి సంబంధించిన తీర్మానాలు జరగాలని,
అలాగే పిల్లల్లో అభ్యసన సామర్థ్యాలు పెరగడానికి తల్లిదండ్రుల నుంచి సూచించే సూచనలు కానీ మరియు ఉపాధ్యాయులు విద్యార్థులకు తల్లిదండ్రులకు చెప్పవలసిన సూచనలు కానీ అలాగే ఆయా విద్యార్థుల యొక్క ప్రతిభా సామర్థ్యాల పట్ల చర్చ కానీ పాఠశాల యొక్క సర్వతోముఖాభివృద్ధికి జరగవలసిన చర్చ కోసం ఈ యొక్క పేరెంట్స్ టీచర్ మీటింగ్ని మరి రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి నిర్వహిస్తూ మరి 2 కోట్ల పైచీలకు ఇటు పిల్లలు అటు తల్లిదండ్రులు పాల్గొని మరి దీనిని విజయవంతం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. దాంట్లో భాగంగానే మన రాయలసీమ కానీ మన రాష్ట్రంలో కానీ పచ్చదనం పెంచాలి, పర్యావరణ పరిరక్షణ జరగాలి అంటే మొక్కలు పెంచాలి. మరి మొక్కలు ఊరికే అక్కడ నాటి వదిలేస్తే వాటిని సంరక్షణ జరగదు. మరి విద్యార్థులే వారి తల్లి పేరిట ఒక మొక్క నాటి దాని సంరక్షణ బాధ్యతలు చూసుకోవాలని ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని కూడా దీంట్లో భాగం చేసి ఇప్పుడే ఆయా విద్యార్థులు ఎవరైతే మొక్కలు నాటారో వారికి గ్రీన్ పాస్పోర్ట్ మన మంత్రివర్యులు కూడా అందించారు. ఇది ప్రతి పాఠశాలలో కూడా ఆయా విద్యార్థులకు అందించారు. ఈ మొక్కలు పాఠశాలలో కానీ పాఠశాల దగ్గరలో కానీ లేదా విద్యార్థుల యొక్క ఇంటి దగ్గర ఉన్నటువంటి పెరట్లో కానీ నాటుకొని ఆ విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రుల పేరిట ఈ మొక్క నాటి సంరక్షించాలి. తద్వారా ఆ మొక్క ఎదుగుదల అనేది మన పర్యావరణానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ విద్యార్థి కూడా మరి తల్లిదండ్రుల పేరిట నాటాడు కాబట్టి ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడనే మహోత్తరమైన ఉద్దేశంతో ప్రారంభించాం. ఇక దీంట్లో భాగంగా మనకు తల్లికి వందనం అందరికీ కూడా అందించడం జరిగింది. ఆయా తల్లిదండ్రులకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా మరి ప్రభుత్వం తల్లికి వందనం జమ చేసింది. మరి వాటిని కూడా తల్లిదండ్రులు ఆయా విద్యార్థుల యొక్క భవిష్యత్తుకి ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మరి ఇంతటి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ప్రధాన ఉపాధ్యాయులకి, ఎస్ఎన్సి చైర్మన్ అండ్ మెంబర్స్కి మరియు విద్యార్థులు వారి తల్లిదండ్రులకి అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి గారికి, అలాగే వేదిక పైన ఉన్న డిఈఓ గారికి, అలాగే ప్రధాన ఉపాధ్యాయులకు, టీచర్స్కు, అలాగే కూటమి ప్రభుత్వ సభ్యులకు, ముఖ్యంగా చిన్నారులకు, అలాగే పేరెంట్స్ అందరికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మనందరికీ తెలుసు ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేసుకున్నాము. ముఖ్యంగా ప్రైవేట్ స్కూళ్ళు తలదన్నే విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన యువ నాయకులు హెచ్ఆర్డీ మినిస్టర్ లోకేష్ బాబు గారి నాయకత్వంలో గత ఒక సంవత్సరంగా విద్యా వ్యవస్థలో సమూలమైన ప్రక్షాళన జరుగుతూ వస్తూ ఉంది. దానిలో భాగంగానే ఒక ప్రైవేట్ స్కూల్లో ఏ విధమైన చదువును అందిస్తున్నామో దానికి మెండుగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్ళల్లో కూడా తీసుకొని రావాలనే దృఢ నిశ్చయంతో ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇది రెండవ 2.0 PTM అంటే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఇక్కడ ఏర్పాటు చేయడం. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 2 కోట్ల మంది పేరెంట్స్ ఒక దగ్గరికి చేర్చడం, ఆ స్కూళ్ళల్లో ఉన్న అధ్యాపకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు, అలాగే పేరెంట్స్, ముఖ్యంగా మధ్యలో పిల్లలుంటే ఒక వారధిలాగా పిల్లలకు సంబంధించిన ఏ సమస్యలు ఉన్నాయి అని వాళ్ళు తల్లిదండ్రుల దృష్టికి తీసుకొని పోతే, అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలు మానసికంగా, శారీరకంగా వాళ్ళ ఎదుగుదల గురించి వాళ్ళ టీచర్స్తో మాట్లాడుకునే విధానాన్ని ముందు గత అనాది కాలంగా ప్రైవేట్ స్కూళ్ళల్లో వస్తూ ఉంటే దాన్ని కూడా ఈరోజు గవర్నమెంట్ పాఠశాలలో ప్రవేశపెట్టడం ఇది ఒక శుభ పరిణామం. సినిమా ఇది నిజ జీవితంలో పిల్లలు మన బిడ్డలే రేపు మన భవిష్యత్తు కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో వాళ్ళు బాగుపడాలనుకుంటే ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టాలో ఇలాంటి మీటింగ్స్ అటెండ్ అయితే తప్పకుండా వాళ్ళ జీవితాలపై కూడా ఒక మార్పు వస్తుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు రేపు రాబోయే కాలంలో కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేసినప్పుడు మీ యొక్క సహాయ సహకారాలు ఉంటే ఎలాగా సక్సెస్ అవుతుందో ఈరోజు ఇక్కడ చూస్తున్నాం.
ఎందుకంటే ఒకప్పుడు ఏదైనా ఒక పిల్లవాడు తప్పు చేస్తేనో ఏదైనా చేస్తే తల్లిదండ్రులు ఒక వాళ్ళ టీచర్స్ ఎవరైతే ఉంటారో ఆ తల్లినో తండ్రినో పిలిపించి స్కూల్లో వచ్చి చెప్పేవాళ్ళు. ఈరోజు దానికి చెక్ పెడుతూ ఒకేసారి ఒకే దగ్గర పేరెంట్స్ అందరిని కూర్చోబెట్టుకుంటే వాళ్ళు కూడా ఒక డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు మన బిడ్డలకు ఈ ప్రభుత్వాల ద్వారా ఏమేమి వసతులు అందుతున్నాయి, ఈరోజు మన పిల్లలు వేసుకునే బట్టల నుంచి వాళ్ళు వేసుకున్న షూస్ కాడి నుంచి అలాగే వాళ్ళు మోసే బ్యాగ్ వరకు ఎన్ని కేజీలు బ్యాగు ఎన్ని కేజీలు బుక్కులు వేసుకుంటే నాణ్యమైన బుక్కులు ఉంటే వాళ్ళ వెన్నెముక దెబ్బతింటారో అది కూడా ప్రభుత్వం క్షుణ్ణంగా పరీక్షించి ఒక కమిటీని వేసి ఈరోజు మన పిల్లలకి ఇచ్చిన బుక్కులోనైతే బ్యాగుల్లో కూడా సమూలమైన మార్పులు తీసుకొని రావడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఎవరైతే ప్రైవేట్ స్కూళ్ళ నుంచి ఎక్కువ డ్రాప్అవుట్స్ రావడం లేదు, ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లోనే డ్రాప్అవుట్స్ అవుతా ఉన్నాయి. ఎందుకంటే పాతకాలాల్లో అక్కడ సరైన మధ్యాహ్న భోజన పథకాలు ఉండేటివి కాదు. ఈరోజు మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రతి ఒక్క పాఠశాలలో మన ఇంట్లో తల్లిదండ్రులు ఏ విధమైన నాణ్యమైన భోజన వసతులు కల్పిస్తారో అదే విధంగా స్కూళ్ళల్లో కూడా ఈరోజు భోజనం అందించేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దాన్ని కూడా ప్రతి జిల్లాలో కలెక్టర్లు అయితేనేం డిఈఓలు అయితేనేం అక్కడున్న పుట్టిన ఆడబిడ్డ శిశువు ఆడబిడ్డ ప్రతి ఒక్క పుట్టిన బిడ్డ ఒక రోజు పురిటి బిడ్డ నుంచి 100 సంవత్సరాల మహిళలు ఎవరైతే వృద్ధుల వరకు కూడా రాష్ట్రంలో ఫ్రీ బస్ సౌకర్యం కల్పించడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఇవన్నీ ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు దగ్గరకు అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అలాగే జిల్లాకు సంబంధించిన కలెక్టర్ గారి నేతృత్వంలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీ యొక్క ముఖాల్లో చిరునవ్వే ప్రభుత్వానికి శ్రీరామ రక్షణ తెలియజేసుకుంటున్నా. అలాగే చివరిగా అధ్యాపకుల విషయానికి వస్తే వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళల్లో కూడా మీకంటే చాలా తక్కువ చదివిన వాళ్ళే ఈరోజు అక్కడ టీచర్స్గా ఉన్నారు. మీరు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. ఈరోజు ప్రభుత్వం మీ పక్షపాతి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మీ యొక్క సహాయ సహకారాలు ఉన్నాయని చెప్పి నేను ఫస్ట్ డేని నేనే చెప్పాను. కాబట్టి రాష్ట్రంలో ఏ నాయకుడు చెప్పలేదు, ఏ శాసనసభ్యులు చెప్పలేదు. ఈ రోజు కూడా నొక్కి వ్యాఖ్యానిస్తున్నా, గవర్నమెంట్ టీచర్ల యొక్క మీ యొక్క అభిమానం చూడగలిగిన రోజులన్నీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారని సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ రోజు మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు కూడా ఏ విషయంలో ఇక్కడికి విచ్చేసిన టీచర్స్ కు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన చాలా మంది టీచర్స్ నాకు వారం రోజుల నుంచి టచ్లో ఉన్నారు. వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తల్లిదండ్రులకు ముఖ్యంగా చిన్నారందరూ వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భారత్. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు అన్నమయ్య జిల్లా కేంద్రంలో గౌరవ కలెక్టర్ గారి నేతృత్వంలో ఇక్కడ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 2.0 కార్యక్రమాన్ని విజయవంతంగా జరపడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఎక్కడైతే మన పిల్లలు చదువుతున్నారో ప్రైమరీ స్కూల్స్, అప్పర్ ప్రైమరీ స్కూల్స్, గవర్నమెంట్ పాఠశాలలో పిల్లల యొక్క తల్లిదండ్రులకు అలాగే వాళ్ళకు విద్యను ఎవరైతే నేర్పుతున్నారో అధ్యాపకుల మధ్య గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేసేదానికి గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం రాష్ట్రంలో అనాది కాలంలోనే మంచి సత్ఫలితాలతో ఈ కార్యక్రమం ముందుకు పోతా ఉంది. ఈరోజు ఈ మీటింగ్లో కూడా ఎక్కడ రాజకీయాలకు చోటు ఇవ్వకుండా ప్రతి ఒక్క స్కూల్లో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలకు తలదన్నే విధంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సమకూరుస్తున్నాం. ఈరోజు స్కూల్ యూనిఫామ్స్ అనుకోండి, షూస్ అనుకోండి, బుక్స్ అనుకోండి, మధ్యాహ్న భోజన పథకం, వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ఏ విషయంలో కూడా ఎక్కడ రాజీ పడకుండా వాళ్ళ క్యారిక్యులం డిజైనింగ్ నుంచి ఎండ్ టు ఎండ్ ప్రభుత్వ పర్యవేక్షణలో నాణ్యమైన చర్యలు ఇచ్చే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా
మేము తల్లిదండ్రులకు ఈ మీటింగ్ ద్వారా ఒకటే చెప్తున్నాం, ఈరోజు ప్రభుత్వం మీకోసమే పనిచేస్తూ ఉంది. మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేపు ఈ రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి దిక్సూచి లాంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ ఎదుగుదల, వాళ్ళ యొక్క అభ్యున్నతే ఈ ప్రభుత్వం లక్ష్యం అనే ఒక కార్యక్రమాన్ని నిర్దేశించుకొని మీ ముందుకు వచ్చింది. కాబట్టి దీన్ని అందరూ ఆదరిస్తున్నారు, మేము కూడా సంతోషిస్తున్నాం. ముఖ్యంగా ఇంకా సమూలమైన మార్పులు తీసుకొచ్చేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెప్తా ఉంటారు, నాణ్యమైన విద్యా వ్యవస్థ ఎప్పుడైతే మన రాష్ట్రంలో పనిచేస్తుంటే ఇస్తామో తప్పకుండా రాష్ట్రంలో మన భారతదేశానికి ఒక తలమానికంగా 29 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తుందని చెప్పి ఆయన చెప్పేవాళ్ళు. అది తూచా తప్పకుండా ఈరోజు మనం అందరం పనిచేస్తూ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై హింద్.